ఆయన భార్య పి. అరుణ ఏపీ ప్రభుత్వానికి అత్యవసర పిటిషన్ ఒకటి సమర్పించారు. అందులో తమ మధ్య ఉన్నటువంటి గృహహింస, వరకట్న వేధింపుల కేసుల నేపథ్యంలో సునీల్ కుమార్కు ఎలాంటి రిటైర్మెంట్ ఆర్థిక ప్రయోజనాలు అందించొద్దు, ఇస్తే తన జీవనోపాధి దెబ్బతింటుంది అని చెప్పి ఆమె ఆ లెటర్లో కోరాడు. ఒకప్పుడు ఏపీ పోలీస్ శాఖలో చక్రం తిప్పినటువంటి ఈ సీనియర్ ఐపీఎస్ అధికారి తన క్యారియర్ ఎండింగ్లో చివరి రోజున ఒకటి క్యాట్ వ్యతిరేకత తీర్పు, రెండు ఇటు భార్య ఈ విధమైన ఫిర్యాదు చేయటం, సస్పెన్షన్ మచ్చతో అత్యంత దారుణమైన పరిస్థితుల్లో విధులను వీడాల్సి వచ్చిందని ఇప్పుడు రాజకీయ పోలీస్ వర్గాల్లో ఒక డిస్కషన్ పాయింట్ అయింది. ఇది ఇలా ఉంటే సునీల్ కుమార్ కొడుకులు రోహిత్ శౌర్య, హర్షల్ తన తండ్రికి దక్కాల్సిన ప్రయోజనాలు ఆపొద్దు అంటూ సిఎస్కి వీళ్ళొక లేఖ రాశారు. తమ తల్లి చేసిన అభ్యర్థన చట్టపరంగా నిలబడదు అని ఆ లేఖలో కొడుకులు పేర్కొన్నారు. ఎందుకంటే 2014 నుంచి వాళ్ళ తల్లిదండ్రులు కలిసి లేరంట, విడిపోయి ఉన్నారంట, విజయవాడ కోర్టులో విచారణలో ఉందంట. కాబట్టి కొడుకులు ఈ విధంగా మళ్ళీ అభ్యర్థించారు. ఈ విధమైన ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూలు ఇంకా వెంటాడుతున్న కేసులు మనం చూసినట్టయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సిఐడి చీఫ్గా సునీల్ కుమార్ పనిచేశారు. ఆ హడావుడి అంతా కాదు, నాటి ప్రతిపక్ష నేతలను, విమర్శకులను టార్గెట్ చేశారని చెప్పి ఈయన మీద గట్టి ఆరోపణలు ఉన్నాయి.